ఇక బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కేసులో విచారణను ఈడీ ముమ్మరం చేసింది. ఈ కేసులో ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఈడీ విచారణకు హాజరయ్యారు. బషీర్బాగ్ లోని ఈడీ కార్యాలయానికి ఆయన వచ్చారు. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన సెలబ్రిటీలకు ఈ నెల 21న ఈడీ సమన్లు జారీ చేసింది. పంజాగుట్ట, మియాపూర్, సైబరాబాద్, సూర్యాపేట, విశాఖపట్నంలో లోన్ యాప్స్ పై నమోదైన వేర్వేరు ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ను ఈడీ రిజిస్టర్ చేసింది. లోన్ యాప్స్ ప్రచారకర్తలుగా వ్యవహరించిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, నటులు విజయ్ దేవరకొండ, రాణా దగ్గుబాటితో సహా మొత్తం 29 మందిని ఈసీఐఆర్ లో చేర్చారు. ఈ క్రమంలోనే విచారణకు అధికారులు షెడ్యూల్ సిద్దం చేశారు. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 23న రాణా దగ్గుబాటి హాజరు కావాల్సి ఉండగా ముందస్తు సినిమా షూటింగ్ కారణంగా సమయం కోరాడు. వచ్చే నెల 6న విచారణకు హాజరు కావాలని విజయ్ దేవరకొండకు కూడా సమయం ఇవ్వాలని అడిగారు. అయితే దీంతో వీరిద్దరిని ఆగస్టు 11న హాజరు కావాలని ఈడీ ఆదేశించింది. 13న మంచు లక్ష్మి విచారణకు హాజరు కావాలని సమన్లు పంపింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, జంగల్ రమ్మి యాప్ కేసులో ఏదైతే ప్రమోషన్ చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయినటువంటి ప్రకాష్ రాజ్ ఎఫ్ఐఆర్ కేసు ని బేస్ చేసుకుని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగి ప్రకాష్ రాజ్ కి నోటీసులు అందజేసిన తర్వాత ఈ రోజు 10:30 ప్రాంతంలో ప్రకాష్ రాజ్ బషీర్బాగ్ లో ఉన్నటువంటి ఈడీ కార్యాలయానికి హాజరయ్యారు. ఈ రోజు సాయంత్రం వరకు కూడా సుదీర్ఘంగా ఈ విచారణ కొనసాగేటువంటి అవకాశం ఉంది. మొత్తం ఈడీ ఉన్నటువంటి వివరాల ప్రకారంగా 36 ప్రమోషన్ యాప్స్ ని వీళ్ళు ప్రమోట్ చేశారు అనే పూర్తి వివరాలతో సహా ఆ సెలబ్రిటీలు ఎవరు అనే దానిపై కూడా వాళ్ళకు నోటీసులు అందజేసి పిలిపించి వారి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటా ఉన్నారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ విషయంలో మనీ లాండరింగ్ జరిగింది అంటూ కూడా పక్కాగా భావిస్తా ఉంది. ఇటు పంజాగుట్ట, అటు మియాపూర్ లో నమోదైనటువంటి ఎఫ్ఐఆర్లను బేస్ చేసుకుని ఈసీఐఆర్ నమోదు చేసిన తర్వాత ఎవరు ఈ బెట్టింగ్ యాప్స్ లో ఎక్కువగా ప్రమోట్ చేసి కోట్లాది రూపాయలుగా డబ్బులు సంపాదించారనే దానిపై కూడా దృష్టి పెట్టి పోలీసులు సేకరించినటువంటి వివరాలు ఈడీ వారు లావాదేవీలకు సంబంధించినటువంటి అంశాలపైన ఆ వివరాలు సేకరించిన తర్వాత మొదట విజయ్ దేవరకొండ, ఆ తర్వాత రాణా దగ్గుబాటి, తర్వాత ప్రకాష్ రాజ్ ఈ నెలలో ఈ ముగ్గురు విచారణ ఉండగా ఇద్దరు మాత్రం తాము హాజరు అవ్వలేనని ముందుగానే ఈడీకి సమాచారం ఇవ్వడము, ప్రకాష్ రాజ్ తనకిచ్చినటువంటి డేట్ ప్రకారంగా ఈడీ ముందు హాజరయ్యి ప్రస్తుతం విచారణ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. 4-5 గంటల పాటు ప్రకాష్ రాజ్ ని విచారించి ఈ ఈడీ నమోదు చేసినటువంటి కేసు పైన పదే క్వశ్చన్స్ అడిగి అతని నుంచి ఆ వివరాలు సేకరించనున్నారు. ఇప్పటి వరకు ఎన్ని బెట్టింగ్ యాప్స్ కి మీరు ప్రమోషన్ నిర్వహించారు, ఏ యాప్ కి ప్రమోషన్ నిర్వహించారు, వాళ్ళ ఒప్పందం ఎలా ఉంటుంది, నిషేధిత రాష్ట్రాల్లో కూడా ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసి మీరు కారణంగా చాలా మంది ప్రజలు అమాయకులు ప్రాణాలను బలిచ్చారు, ఈ వేధింపులకు గురవ్వలేక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇచ్చారు, కొంతమంది సెల్ఫ్ సూసైడ్ కి పాల్పడినటువంటి ఘటనలు ఉన్నాయి కాబట్టి వాటికి అన్నిటికీ మీరే బాధ్యత అంటూ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ రోజు ప్రకాష్ రాజ్ ఇచ్చేటువంటి స్టేట్మెంట్ బట్టి భవిష్యత్తులో ప్రకాష్ రాజ్ పాత్ర ఏంటి, ఎందుకు అలా వ్యవహరించాడు, తెలిసి జరిగిందా తెలియకుండా జరిగిందా, తను తీసుకున్నటువంటి డబ్బంతా కూడా మనీ లాండరింగ్ కోణంలోనే ఈడీ భావిస్తా ఉంది. కాబట్టి ఈ రోజు విచారణ ముగిసిన తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంది. సునీత. రైట్ రవితేజ, థ్యాంక్ యూ. హాయ్, నమస్కారం. ఒక విలేజ్ లో షూటింగ్ లో ఉన్నాను. అదే ఈ గెటప్. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్. ఇక్కడ ఉన్నప్పుడు ఇప్పుడే నాకు ఈ ఆన్లైన్ లో మళ్ళీ మీడియాలో ఒక ఆన్లైన్ గేమింగ్ యాప్ దాని గురించి నేను చేసిన ఒక యాడ్ గురించి డిస్కషన్ జరుగుతోంది. అందరినీ ప్రశ్నించి నేను సమాధానం చెప్పాలి కదా, ఎందుకంటే చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు మీరు ఎలా చేస్తారని. అది ఒక 2016 ఒక 9 years బ్యాక్ ఇలాంటి ఒక యాడ్ నా దగ్గరకు వచ్చింది. నేను చేశాను, నిజం. ఆ తర్వాత కొన్ని నెలల్లోనే అది తప్పని నాకు అర్థమైంది. వాళ్ళు మళ్ళీ 2017 లో దాన్ని ఎక్స్టెండ్ చేస్తానంటే లేదండి ఇది తప్పు, తెలియక చేసేసాను, బట్ చేసేసాను కాబట్టి అగ్రిమెంట్ మీరు దాన్ని రిలీజ్ చేసి తీరాలి, బట్ 2017 నుంచి మీరు వాడకూడదు, నేను రాను అని చెప్పేసి దాని తర్వాత అలాంటి ఏ గేమింగ్ యాప్స్ నేను చేయలేదు. 2021 లో కూడా ఆ కంపెనీ ఇంకో కంపెనీకి అమ్మేసి వాళ్ళు దాన్ని ఏదో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో యూజ్ చేస్తే నేను వాళ్ళకి నోటీసులు, వాళ్ళకి ఈమెయిల్, మళ్ళీ వాట్సాప్ లో పంపించి లేదండి ఇందులో నేను లేను, ఇది చేయకూడదు, కాంట్రాక్ట్ అయిపోయింది, ఇది తప్పు అని కూడా చెప్పాను. వాళ్ళు ఆపేశారు. ఇప్పుడు అది మళ్ళీ రీక్ అయింది.
దానివల్ల ఈ సమాధానం పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి నాకు ఇంకా ఏది రాలేదు. వస్తే వాళ్ళకి నేను సమాధానం చెప్తాను. బట్ మీకు సమాధానం చెప్పాల్సిందే నా బాధ్యత. సో 2017 9 years బ్యాక్ ఫర్ 1 year కాంట్రాక్ట్ నేను చేసింది నిజం. అది తెలిసిన తర్వాత దాన్ని ఆపింది నిజం. ఆ తర్వాత నేను చేయలేదు అనేది కూడా నిజం. ఈ మాట మీకు చెప్తున్నాను. ఇంకో విషయం, దయచేసి యంగ్స్టర్స్ ఇలాంటి గేమింగ్ యాప్ అది ఒక వ్యసనం. ప్లీజ్ మీ జీవితాన్ని కోల్పోండి.